దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి సుమారు 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం పాచికాల్వ గంగమ్మ ఆలయం వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73,225 మంది భక్తులు దర్శించుకోగా 39,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. హలో సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే కూడా సంబంధించి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా వారాంతపు సెలవుల నేపథ్యంలో కూడా భక్తులు భారీగా కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం వైకుంఠం 1, అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి సుమారు 3 కిలోమీటర్లు అంటే పాచికాల్వ గంగమ్మ గుడి ఆలయం వద్ద వరకు కూడా ఇటు భక్తులైతే క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే టీటీడీ 24 నుండి 30 గంటల సమయం పడుతుంది అని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎస్ఎస్డి టోకన్లు కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులకు కూడా ఇటు టీటీడీ అయితే కూడా కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే సుమారు 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకన్ కలిగినటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 4 నుండి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున 73,265 మంది భక్తులు దర్శించుకోగా 39,609 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఉండి ద్వారా కూడా 4.26 కోట్ల రూపాయలు కూడా భక్తులు కానుకలు చెల్లించినట్టు, అదేవిధంగా 4.09 లక్షల లడ్డూలను కూడా నిన్నటి రోజున విక్రయించినట్టు కూడా టీటీడీ పేర్కొంది. మరోపక్క 2.98 లక్షల మంది భక్తులు కూడా ఇటు అన్నప్రసాదాలను కూడా పంపిణీ చేసినట్టు కూడా టీటీడీ అయితే కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన అంటే జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా చూసుకుంటే సుమారు 7,82,973 మంది భక్తులకు దర్శనం కల్పించగా అందులో 3,44,208 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక ఉండి ద్వారా కూడా 45.33 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు, అదేవిధంగా 41.71 లక్ష లడ్డూలను కూడా విక్రయించినట్టయితే కూడా టీటీడీ మనకి తెలిపినట్టు కూడా పరిస్థితి. ఏదేమైనప్పటికీ తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పించేందుకు టీటీడీ కూడా పకడ్బందీగా ప్రణాళికలు ఏర్పాటు చేస్తుందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా క్యూ లైన్లు భక్తుల మధ్య తోపులాట జరగకుండా ఇటు టీటీడీ విజిలెన్స్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా ఇటు భక్తులను కూడా అనుమతించే దిశగా కూడా ఏర్పాట్లేదు. ఏదైతే కూడా
క్యూ లైన్ లో తోపులాట జరగకుండా జిగ్జాగ్ గా కూడా ఇటు క్యూ లైన్లు ఏర్పాటు చేసి అక్కడ భక్తులకి దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ అయితే కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ రద్దీ మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి భక్తులకు అంటే వ్యక్తులకు మాత్రమే ఇటు దర్శనం కూడా కల్పిస్తాము. వాళ్ళ సిఫార్సు లేఖలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించబోమని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనిపైన కూడా అంటే కొంతమంది దళారులు ఈ భక్తులు రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది దళారులను ఆశ్రయించి కూడా భక్తులు మోసపోతున్నారు. అంటే వేళ్లకు వేళ్లు వెచ్చించి దర్శనం చేయిస్తానంటే కూడా దాన్ని నమ్మి కూడా మోసపోతున్నటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎవరు నమ్మద్దు. నేరుగా వచ్చేటువంటి భక్తులకి క్యూ లైన్ లో ప్రవేశించి ఇటు దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా టీటీడీ పదే చెప్తుంది. ఏదైతే దీనికి సంబంధించి కూడా టికెట్లు పొందాలనుకున్న వాళ్ళు ప్రతి నెల కూడా 2 నెలల తర్వాత ఇచ్చేటువంటి దర్శన టోకన్లు కూడా టీటీడీ వెబ్సైట్ ద్వారా అదేవిధంగా టీటీడీ యాప్ ద్వారా కేటాయిస్తాం కాబట్టి ఆ ద్వారానే ఇటు టికెట్లు కూడా బుక్ చేసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా తిరుమలకు తమ సొంత వాహనాల్లో భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు. వీళ్ళు సంబంధించి కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా పార్కింగ్ చేసేసి వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళు కూడా టీటీడీ ఏదైతే నిర్దేశించిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని చెప్పి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీటంతటా కూడా ఇటు బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఇటు భక్తులను కూడా అప్రమత్తం చేస్తూ ఇటు ఏదైతే కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు నిరంతరాయంగా పాలు నీళ్లు అదేవిధంగా అన్నప్రసాదాలను అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఇటు భక్తులకైతే కూడా టీటీడీ ప్రధానంగా దర్శనం కల్పిస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే నిన్నటి రోజున శుక్రవారం రోజు కూడా ఏదైతే స్వామివారికి అభిషేక సేవను కూడా నిర్వహిస్తారు. ఈ అభిషేక సేవ సుమారు 1 నుండి 1.5 పాటు వరకు కూడా జరుగుతుంది. ఈ సమయాన్ని కూడా ఉపయోగించుకొని భక్తులకి సుమారు 4 నుంచి 5 వేల మంది భక్తులు కూడా దర్శనం కల్పిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో చూసుకుంటే కూడా సుమారు ప్రతి శుక్రవారం కూడా ఏదైతే 60 నుంచి 65 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాన్ని 70,000 దాటి కూడా ఇటు భక్తులకైతే కూడా దర్శనం కల్పించే విధంగా టీటీడీ పక్క ప్రణాళికలతో కూడా ఇటు శ్రీవారి భక్తులకైతే కూడా దర్శనం కల్పిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గగన్. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.